నా పేరు తాళ్ళ రాహుల్ గౌడ్. లాస్ట్ ఇయర్ నేను ఒక గుడికి వెళ్ళినప్పుడు బొట్టే స్వరూప అనే వ్యక్తి నేను బాధతో కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడిచ్చింది. ఏమైంది అని నన్ను అడిగింది. సో నేను ఆమెకి ఇలా నాకు జాబ్ లేదు, నా లైఫ్ సెటిల్ కాలేదు, మాది పూర్ సిచ్యువేషన్, బీద పరిస్థితి అని నేను ఆమెకు చెప్పుకుంటూ బాధపడ్డాను. ఆమె నాకు నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, ఇన్ఛార్జ్ అకౌంటెంట్ని, నేను పెద్ద ఆఫీసర్ని అని చెప్పి మాయమాట అని చెప్పి నన్ను నమ్మించింది. అలా నమ్మించి నీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పి నాతో చెప్పింది. ఆ మాటను నేను ఆ బాధ సిచ్యువేషన్లో ఉండడం వల్ల నేను ఆ మాటను నమ్మి నేను మా ఇంట్లో చెప్పాను. చెప్పడం వల్ల ఇక ఆమె జాబ్ ఇప్పిస్తా అని నాకు డబ్బులు అనేది డిమాండ్ చేసింది, ఒక 5 లక్షలు. అలా డిమాండ్ చేయడం వల్ల నా నేను చెప్పాను మా ఇంట్లో సిచ్యువేషను నేనంతా ఇవ్వలేను, నా పరిస్థితి ఏం బాగాలేదు, నాకు ఇప్పటికే బాకీలు ఉన్నాయని చెప్పాను. అలా చెప్పిన తర్వాత నాకు ఒక అడ్వాన్స్ 30,000 ఇవ్వమని ఆమె నాతో చెప్పింది. చెప్పిన తర్వాత నీకు జాయినింగ్ లెటర్ వస్తుంది, నువ్వు జాబ్ చేసుకోవచ్చు, కాంట్రాక్ట్ బేస్ జాబ్ చేయొచ్చు అని చెప్పి ఆమె నాతో చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక వారం రోజులు టైం ఇచ్చింది. డాక్యుమెంట్స్ తీసుకొని రా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇలా జిరాక్సెస్ తీసుకొని వచ్చి, ఒక ఫోటో తీసుకొని వచ్చి, అమౌంట్ కూడా తీసుకొని రమ్మని చెప్పింది. అవి కూడా క్యాష్ తీసుకొని రమ్మన్నది. నేను ఆమెకి ఒక 20,000 స్టార్టింగ్లో ఇచ్చాను. అవి కూడా మా అమ్మ బీడీలో పైసలు జమ చేసుకొని అవి నాకు ఇచ్చింది. అమ్మ ఇలా ఒక ఆమె నాకు చెప్పింది, గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పింది. చెప్పిన తర్వాత అమౌంట్ తీసుకురమ్మని చెప్పిందమ్మ, జాబ్ ఇప్పిస్తా అని. ఆ మాటలు వినడం వల్ల నేను 20,000 అవి డాక్యుమెంట్స్ వచ్చేసి బొట్టే స్వరూప అనే వ్యక్తికి నేను ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ డబ్బులు అడిగింది, ఇంకొక 30,000 అడిగింది. ఇంకా 50,000 కావాలా, అయితేనే అమౌంట్ వస్తాయని చెప్పింది. అమౌంట్ ఇచ్చిన తర్వాత జాబ్ ఇస్తా అని చెప్పింది. నేను ఇంకొక 10,000 వేరే దగ్గర బాకీ తెచ్చి ఇచ్చాను. అలా ఇచ్చిన తర్వాత ఆమె రేపు జాయినింగ్ లెటర్ వస్తుంది, ఎల్లుండి జాయినింగ్ లెటర్ వస్తుంది, అలా చెప్పుకుంటూ సాగదీసింది. కానీ ఆమె నమ్మి డబ్బులు ఇవ్వడం వల్ల నేను మోసపోయాను. 1 ఇయర్ అయితే అయిపోయింది టైం. బొట్టే స్వరూప అనే వ్యక్తి పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.